ఇది దీంట్లో పెట్టారు, రైట్ బోర్డులో పెట్టారు. మనం తిట్టుకోవద్దు. ఫోటో అయిందనా ఎంత దూరం స్వామి నా పేరునా అయిపోయింది. కళ్ళు అట్లే ఉన్నా అట్లే నా ఇరుగు నా పేరు బా ఉండు బా నిలబడు బా. ఐరాల మండలము కాణిపాక గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న వరసిద్ధి ప్రాంగణంలో పార్కింగ్కు ఓపెన్ యాక్షన్ టెండర్ పిలవడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు 23వ తేదీన 10 గంటల నుంచి 11 గంటల వరకు టెండర్లు స్వీకరించడము, వెంటనే 11 గంటలకే యాక్షన్ మొదలుపెట్టడము అని వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాక్షన్లో పాల్గొనడానికి 25 లక్షల రూపాయలు డీడీని సమర్పించవలసినదిగా వాళ్ళు కోరి ఉన్నారు. అయితే గత 3 రోజులుగా 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ 3 రోజులు వరుసగా సెలవులు రావడము, ప్రభుత్వ సెలవులు రావడము, అదేవిధంగా బ్యాంకులు కూడా లేని కారణంగా చాలామంది ఉత్సాహవంతులైనటువంటి టెండర్దారులు డీడీలు తీయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం మరొక 3 రోజులు దీని గడువుని పెంచవలసినదిగా మేము కోరి ప్రార్థించాము. ఇదే విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ వర్యులకి ఈరోజు మేము అర్జీ రూపంలో సమర్పించాము. ఈ టెండర్ విషయంలో ఎటువంటి గోల్మాళ్ళు జరగకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే, మరి చాలామంది ఈ టెండర్లో పాల్గొనాలంటే మరి ఇంకొక 3 రోజులు గడువు దినాలు పెంచవలసిందిగా మేము కోరాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మరొక 3 రోజులు గడువు దినాలు ఇస్తే ఇంకా చాలామంది డిపాజిట్లు కట్టి టెండర్లలో పాల్గొంటారు. తద్వారా వినాయకుని ఆదాయం చాలా పెరిగే అవకాశం ఉంది. దేవస్థానానికి మంచి ఆదాయం వస్తే అభివృద్ధి బాటలో నడుస్తుందన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరి ప్రార్థించాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా గడువు ఇప్పించవలసిందిగా మేము అడిగాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యలపైన నిలబడి వాళ్ళ సమస్యల్ని, ఏదైతే ఎక్కువ పెద్ద సమస్య ఉందో ప్రజల దగ్గర వాళ్ళు కష్టపడి వాళ్ళు తిరిగినా కూడా స్పందించకుండా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఎంఆర్ఓ గారి దృష్టికి అయితేనేమి, పోలీసుల దృష్టికి అయితేనేమి, రెవెన్యూ వాళ్ళకైతే ఏమి, కరెంట్ వాళ్ళకైతే ఏమి, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు నిలబడి ఆ సమస్య పైన పోరాడేదానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి నేను స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాణిపాక వినాయక ఏలంపాట టెండర్ పెట్టారు. 13వ తేదీ టెండర్ ఇచ్చారు. దాంట్లో సగభాగం 5 రోజులుగా కూడా హాలిడేస్ లీవులు ఉన్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చింది ఏమంటే, ఇంకొక 2 రోజులు 3 రోజులు ఆ డీడీ తీసే గడువు 25 లక్షలు పెద్ద అమౌంట్ కాబట్టి, 25 లక్షలు కాబట్టి ఆ డీడీ తీసే గడువును ఒక 3 రోజులు పెంచి ఇస్తే ఇంకా కూడా కొంతమంది ఆశావులు పాల్గొంటారు. అలాగే ఆ కాణిపాక వినాయకుడికి ఇంకా కూడా అధిక మొత్తంలో ఎక్కువగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది.